శోధన అనేటటువంటి ఆ గోడ. నువ్వు క్రీస్తులో ఉంటే సాతానుడు నిన్ను ఎన్ని విధాలుగా శోధించిన, ఎన్ని రకాల శోధనలు వచ్చిన, నువ్వు శోధనలు సైతం నువ్వు ఏం చేస్తావో తెలుసా? ఎక్కి నువ్వు వ్యాపిస్తావు. ఎక్కి ఏ శోధన నన్ను ఆపదో, నా ఫలాన్ని ఆపదో, నా ఫలభరితమైన జీవితాన్ని ఆపదో శోధన. కొన్ని సమస్యలు కావచ్చు, కొన్ని ఆటంకాలు కావచ్చు, కొన్ని ఇరుకులు కావచ్చు, కొన్ని ఇబ్బందులు కావచ్చు, కొన్ని నష్టాలు కావచ్చు. నువ్వు దేని విషయంలో, ఏ విషయంలో ఆగిపోక ముందుకి సాగిపోయేటట్లుగా ప్రభు కార్యం చేస్తాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ఎన్ని అడ్డొచ్చినా, ఎన్ని శోధనలు అడ్డొచ్చినా, ఎన్ని సమస్యలు అడ్డొచ్చినా వారు ఏమయ్యారు తెలుసా? వారు ముందుకే సాగిపోయినారు. హల్లెలూయా. ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎర్ర సముద్రాలు, ఎన్నో రకాల అవరోధాలు. సోదరుడను క్రీస్తులో ఉంటే, ప్రభువులోనూ నాటుకోగలిగితే నీ జీవితాన్ని, సమస్యలు నిన్ను ఏమీ చేయలేవు. సాతాను యొక్క గోడలు నిన్ను ఏమీ చేయలేవు. యోసేపు గోడ మీదకి ఎక్కి వ్యాపించేశాడు. నువ్వు క్రీస్తులో ఉంటే సమస్యలు కూడా నిన్ను ఏమీ చేయలేవు.